అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్‌జిటికి సంబంధించి ఉన్నటువంటి న్యూ మెథడాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టోటల్ ప్లే లిస్ట్ మీరు చూస్తుంది. ఈ ప్లే లిస్ట్ గనక మీకు కావాలి అనుకుంటే సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ఈ టోటల్ ప్లే లిస్ట్‌ని మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఈ ప్లే లిస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోట్స్ కానివ్వండి, ఎంసీక్యూస్ కానివ్వండి అండ్ మీకొచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్స్ అనేవి అక్కడి నుంచి మీరైతే పొందొచ్చు. pcbenglishdgt.blogspot.com అండి. ఇదొచ్చేసి ఏందంటే బ్లాగ్. దీంట్లో ఏందంటే టోటల్ ఏదైతే 8+4 మార్క్స్, 12 మార్క్స్‌కి సంబంధించినటువంటి ప్రతీదీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఇదొచ్చేసండి అండ్ గంటన్నరలోనే టోటల్ డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ అనేది రివిజన్ అనేది చేయడం అయితే జరిగింది. దీని ద్వారా ఏందంటే టోటల్ ఈజీగా మీరు సింపుల్‌గా పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు చాలా తక్కువ టైంలో. అండ్ దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇక్కడ ఉంది. అండ్ ఏదైతే మెథడాలజీ మనం చెప్పుకుంటున్నామో దానికి సంబంధించిన నోట్స్ ఇదొచ్చేసి ఎంసీక్యూస్ అనమాట. అండ్ టోటల్ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఇన్ డీటెయిల్‌గా నేర్చుకోవాలి గంటన్నరలో కాకుండా ఇంకా టైం కేటాయించాలనుకునే వాళ్ళ కింద ఇవన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్‌గా ఇవన్నీ కూడా అందించబడి దయచేసి గమనించండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం వైగాట్స్కి థియరీ ఏదైతే భాషను నేర్చుకోవాలో దానికి సంబంధించి మనం థింకర్ కానివ్వండి, క్రాషన్ కానివ్వండి, ఆ తర్వాత మనం కొంతమంది వివియన్ కుక్ కానివ్వండి వీళ్ళని చూసాం. ఇప్పుడు మనం వైగాట్స్కిని చూస్తున్నాం. ఇతని యొక్క థియరీ ఏంటి, ఇతన్ని ఏ విధంగా నేర్పించాలనేది ఇతని యొక్క అభిమతం చూద్దాం. వైగాట్స్కి థియరీ అండ్ లాంగ్వేజ్ పెడగాజీ. పెడగాజీ అంటే టీచింగ్ అనమాట, పిల్లలకి చెప్పేటటువంటి విధానం. ఈ వైగాట్స్కి థియరీ ఏదైతే ఉందో అది వైగాట్స్కి గురించి మనం తెలుసుకోవాలంటే ఇతను పియాజే సమకాలికుడు, సైకాలజిస్ట్ అనమాట. ఇతను ఏంటంటే ఇతని థియరీ ఏంటంటే సోషల్ ప్రాసెస్. లర్నింగ్ అనేది ఒక సోషల్ ప్రాసెస్. అంటే ఎవరైనా ఇంటరాక్షన్‌తోనో, నలుగురితో చర్చిస్తేనో, నలుగురితో మాట్లాడితేనో వచ్చేటటువంటిది. ఈయన థియరీ ఆఫ్ డెవలప్‌మెంట్ ఏదైతే లింగ్విస్టిక్, మెంటల్ అండ్ సోషల్ గ్రోత్ ఉందో అది బాగా పాపులర్ అనమాట. థియరీ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేది. ఈ వచ్చేసి మొదట ఈయన చెప్పిన వాటిలో చెప్పుకోదగ్గది ఏంటంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్, జెడ్‌పీడీ. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అంటే లెర్నింగ్ అనేది హ్యాపెన్స్ బెస్ట్ వెన్ స్టూడెంట్స్ ఆర్ హెల్ప్ జస్ట్ బియాండ్ దేర్ కరెంట్ లెవెల్. ఉన్న స్థాయి నుంచి ఎట్లయితే నిచ్చెన ఉంటుందో, నిచ్చెన ఈ విధంగా ఉంటుంది కదా, అండ్ ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళడం అనేది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అనమాట. కరెంట్ స్టేట్ నుండి జస్ట్ కరెంట్ లెవెల్ నుండి కొంచెం పైన ఇదైతే వాళ్ళు వర్కౌట్ చేయగలరు. టీచర్ కొలాబరేషన్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే పిల్లవాడు ఏ లెవెల్‌లో ఉన్నాడనేది టీచర్ మాత్రం గ్రహించగలరు. ఏ లెవెల్‌లో వాడిని దిగబెట్టాలనేది కూడా, ఎక్కించాలనేది కూడా టీచర్‌కే తెలుసు. కాబట్టి ఈ వైగాట్స్కి వచ్చేసి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ గురించి చెప్పడం అయితే జరిగింది. తర్వాత స్కఫోల్డింగ్ టెక్నిక్స్ గురించి చెప్పడం జరిగింది. ఏంటి స్కఫోల్డింగ్ అంటే జనరల్‌గా మనం ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు వేస్తూ ఉంటారు. పైన వచ్చేసి స్లాబ్ వేస్తూ ఉంటారు. అప్పుడు దానికి సపోర్ట్‌గా కర్రలు పెడతారు. అవన్నీ స్కఫోల్డింగ్స్ అన్నమాట. తర్వాత తీసేస్తారు. అట్లానే ఎడ్యుకేషన్‌లో కూడా ఈ స్కఫోల్డింగ్ టెక్నిక్స్ అనేవి ఏంటంటే ఇన్‌స్ట్రక్షనల్ సపోర్ట్ టెక్నిక్స్ అన్నమాట ఇది. టీచర్స్ సపోర్ట్ వాడు నేర్చుకునేంత వరకు ఏం చేస్తారంటే సపోర్ట్‌గా నిలబడతారు. ఆ తర్వాత మనం స్లాబ్ ఎలా అయితే వేసి ఒక వారం రోజులు అలా ఉంచేసి నీళ్లు కొట్టి తర్వాత ఏం చేస్తారు, ఏవైతే సపోర్ట్‌గా ఉన్నటువంటివన్నీ కూడా తీసేస్తారు. అట్లానే టీచర్ ఏం చేయాలంటే నేర్చుకునే స్టార్టింగ్‌లో లెసన్స్‌ని ఇనీషియల్‌గా చాలా సింప్లిఫై చేసి చెప్పాలి. తర్వాత కాంప్లెక్సిటీ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. టీచింగ్ ఎయిడ్స్ వాడాలి అండ్ సీక్వెన్స్డ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్‌ని క్రియేట్ చేయాలి. ఒక ఆర్డర్ ఉండాలి. ఆర్డర్ ప్రకారం వెళ్తూ ఉండాలి. కన్‌ఫ్యూజన్ గురి కాకూడదు. ఆ విధంగా ఉండాలి. ఇదేంటంటే తర్వాత ఈ స్కఫోల్డింగ్ టెక్నిక్స్ అనేవి తీసేస్తారు. ఓన్‌గా పిల్లవాడే డైరెక్ట్‌గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్‌గా నేర్చుకోవాలి.
ఇక రోల్ ఆఫ్ ద టీచర్ ఏంటి? అండ్ టీచర్ యొక్క పాత్ర ఏంటంటే ఒకే కాన్సెప్ట్‌కి మల్టిపుల్ ఎక్స్‌ప్లనేషన్స్ దగ్గర పెట్టుకోవాలి. అంటే దాన్ని ఒక టీఎల్ఎం ఉపయోగించి చెప్పడము, ఒక డిస్కషన్ మెథడు, లెక్చర్ మెథడు ఇలా ప్రతి మెథడ్‌లో కూడా తానేమై ఉండాలంటే తెలుసుకొని ఉండాలి ఆ కాన్సెప్ట్ అనేది. స్పెసిఫిక్ ఎయిడ్స్ వాడాలి. అంటే టీచింగ్ ఎయిడ్స్ అన్నమాట. డెమాన్‌స్ట్రేషన్స్ చేయించాలి, రిపిటీషన్స్ చేయించాలి. అండ్ ఒక స్టూడెంట్ నేర్చుకోవాలంటే కనీసం ఆ కాన్సెప్ట్‌ని టీచర్ క్లాస్‌లో 3 సార్లు ఖచ్చితంగా చెప్పుండాలి. అండ్ సపోర్ట్‌ని రెడ్యూస్ చేసుకోవాలి. చిన్నగా రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ స్టూడెంట్ ఏం చేయాలి మాస్టరీ దాన్ని ఏందంటే పిల్లవాడు దాన్ని పూర్తిగా నేర్చుకునే విధంగా ఉండి వెళ్తున్నాడనుకుంటే తన సపోర్ట్‌ని చిన్నగా తీసివేయాలి. మేక్ లెర్నర్స్ అవేర్ ఆఫ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ హౌ ప్రీవియస్ లెసన్స్ హెల్ప్ ఇన్ యూవర్స్. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఏవైతే ఉన్నాయో అది తర్వాత నేర్చుకోవేయడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉండేటట్టు చేయాలి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా ప్రతి యూనిట్ కూడా కొన్ని లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మనకొచ్చేసి ఇంగ్లీష్‌ని ఎందుకు నేర్పిస్తున్నాము అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. అదే ఆబ్జెక్టివ్స్. ఏం నేర్పించడం లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు, గ్రామరు, వొకాబులరీ అండ్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్. ఇవే మనకేందంటే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇలా వినగలుగుతాడు, ఇలా మాట్లాడగలుగుతాడు. ఇదే ఇక్కడ రోల్ ఆఫ్ టీచర్ కూడా చేయాల్సిన విషయం అన్నమాట. కొలాబరేటివ్ లెర్నింగ్. కొలాబరేటివ్ లెర్నింగ్ ఈ వైగట్స్‌కి చెప్పిన దాంట్లో ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే పీర్ ఇంటరాక్షన్ జరగాలి. జనరల్‌గా మన క్లాసుల్లో ఉండే విధానం ఏంటంటే స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ జరగకూడదు. కానీ టీచర్ టు స్టూడెంట్ జరగాలని ఒకప్పటి విధానం అయితే ఉంది. అయితే ఆ పీర్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారు తర్వాత విద్యా విధానంలో. పిల్లోడు మాట్లాడుకోవాలి. వాళ్ళు సోషల్‌గా మెలిగేది వాళ్ళు. సోషల్ ఇంటరాక్షన్ గనక లేకపోతే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ సోషల్ ఇంటరాక్షన్‌కి ఒప్పుకోరు. వాళ్ళు పాత దాంట్లోనే ఉన్నారు. పనిష్మెంట్స్ ఉంటాయి. గట్టిగా చూస్తారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏందంటే కర్రున్నా ఇట్స్ ఎ పనిషబుల్. టీచర్ ఈజ్ పనిష్డ్. పిల్లోడికి ఏం లేదు. స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయి అన్నీ. ఇక్కడ ఏంటంటే పీర్ ఇంటరాక్షను అండ్ గ్రూప్ ఇంటరాక్షను, గ్రూప్ స్టడీ లాగా అండ్ గ్రూప్ రైటింగ్ ఉంటుంది. గ్రూప్ రీడింగ్ ఉంటుంది. ప్రతీది కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా గ్రూప్‌గా ఉంటాయి. సపోర్ట్ ఫ్రమ్ టీచర్స్, పేరెంట్స్ అండ్ అడల్ట్స్. టీచర్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్ ఈ కొలాబరేటివ్ రీడింగ్‌లో. అందుకనే మనం యాక్చువల్‌గా సీఎల్‌టీ ఏదైతే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాంట్లో కొలాబరేటివ్ లెర్నింగ్ ఉంటుంది. లెర్నింగ్ ఎలా జరుగుతుంది? సోషల్. ఎలా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంటరాక్షన్స్ ఉంటాయి. కల్చరల్లీ రిలవెంట్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది. కల్చర్‌కి తగ్గట్టుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేగాని బియాండ్ కల్చర్ ఏం జరగదు. ఉదాహరణ ఏంటంటే సపోజ్ మన కల్చర్‌లో సపోజ్ మెన్, విమెన్ ఇంటరాక్షన్ ఉండదనుకోండి. మనం తీసుకొచ్చి పెడితే గందరగోళాలు అవుతాయి. ఏందండి మీరు అబ్బాయిల చేత మాట్లాడిస్తున్నారంట. దట్ విల్ బి ప్రాబ్లమాటిక్. కాబట్టి ఇక్కడ ఏంటంటే కల్చరల్లీ రిలవెంట్ ఎన్వైర్న్‌మెంట్‌లోనే మనం ఏం చేయాలంటే నేర్పించాలి. ప్యాసివ్ లెర్నింగ్ డస్ నాట్ ప్రమోట్ రియల్ అండర్‌స్టాండింగ్. నిజంగా ఒక అవగాహన అనేది తేవాలి అంటే ప్యాసివ్ లెర్నింగ్ వల్ల కాదు. ఇంతకుముందు ఏం జరిగింది? ప్యాసివ్ లెర్నింగే జరిగింది. టీచర్ ఈజ్ యాక్టివ్. టీచర్ చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. టీచరే బోధించేవాడు. అండ్ స్టూడెంట్ జస్ట్ వినేవాడు. ఈజ్ ఎ ప్యాసివ్ లిజనర్. దీనివల్ల ఏమైనా లాభం ఉందా? ఖాళీగా కూర్చోవడమే వల్ల అయింది. కాబట్టి ఇక్కడ మనకొచ్చేసి వైగట్స్‌కి చెప్పే విషయాలు గనక ఏంటంటే కీ కాన్సెప్ట్స్ అతను చెప్పింది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే లెర్నింగ్ హ్యాపెన్స్ బెస్ట్ వెన్ స్టూడెంట్స్ ఆర్ హెల్ప్డ్ జస్ట్ బియాండ్ దేర్ కరెంట్ లెవెల్. కరెంట్ లెవెల్ ఏదైతే ఉన్నాడో ప్రస్తుత స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి హెల్ప్ చేయాలి టీచరు. టీచర్ ఏం చేయాలి? కొలాబరేట్. ఓకే. ఈ ఏందంటే టీచరు వేరే వాళ్ళతో కొలాబరేట్ అవ్వచ్చు. స్టూడెంట్స్‌తో కొలాబరేట్ అవ్వచ్చు. అండ్ గ్రూప్స్‌గా విభజించి మనం చెప్పుకున్నాం. ఒక 40 మంది ఉంటే 10 గ్రూపులు, నలుగురు. ఈ నలుగురిలో రకరకాల వ్యక్తులు ఉంటారు. పీర్ టీచింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత స్కాఫోల్డింగ్ టెక్నిక్స్. పిల్లవాడు నేర్చుకునేంత వరకు ఆధారంగా ఉండి చాలా సింపుల్‌గా వాడిని నేర్పించడం. సీక్వెన్సింగ్ లెర్నింగ్ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయడం. సింపుల్ టు కాంప్లెక్స్ తీసుకువెళ్ళడం. ఇవి అన్నమాట.
తర్వాత ఇందులో టీచర్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఒకే కాన్సెప్ట్స్‌కి రకరకాల ఎక్స్‌ప్లనేషన్స్‌ని దగ్గరుంచుకోవడం. ఒకటి డెమాన్‌స్ట్రేషన్ చేసి చూపియడం, టీఎల్ఎం ఉపయోగించడం, లెక్చర్ మెథడ్‌లో చెప్పుకోవడం, డిస్కషన్స్ ద్వారా ఈ విధంగా పిల్లవాడికి కనీసం ఆ కాన్సెప్ట్ 3 సార్లు క్లాస్‌లో అతను వినేటట్టు రకరకాల పద్ధతుల ద్వారా చేయగలగడం. తర్వాత చిన్నగా సపోర్ట్‌ని తగ్గించడం. అతనే సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేయగలిగేటట్లు చేయడం. అలానే ఈ సెల్ఫ్ లెర్నింగ్‌లో ఎలా అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. అంటే ఏంటంటే పిల్లలు గ్రూప్‌గా ఉంటారు. గ్రూప్‌గా ఫార్మ్ అవుతారు కాబట్టి రకరకాల లెవెల్స్ పిల్లలు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏందంటే నేర్చుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువగా ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. ఆ ఇంటరాక్షను ఎట్లా అంటే ఎలా ఉండాలి అంటే పిల్లలు వితిన్ ద గ్రూప్ సోషల్ కల్చర్ ఏదైతే ఉందో అలానే సబ్జెక్ట్ బియాండ్ సబ్జెక్ట్ వెళ్ళకుండా సబ్జెక్ట్ లోపలే ఉండేటట్లుగా చేయగలం. అందుకని ఇప్పుడు గ్రూప్ లిజనింగ్ ఉంటుంది. అంటే నలుగురు ఉంటారు. ఒకడు మాట్లాడుతుంటాడు. ముగ్గురు వింటా ఉంటారు. అండ్ ఒకడు నలుగురు కలిసి రాస్తారు. గ్రూప్ రైటింగ్ ఉంటుంది. దానికోసం బ్రెయిన్ స్టార్మింగ్ ఈవెంట్ ఉంటుంది. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ ఈవెంట్ ఏంటి? నలుగురు కలిసి ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన ఐడియాస్ అన్నీ కూడా రాసేస్తారు. రాసేసి ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళు నలుగురు కలిసి ఒక ఎస్సే గాని అట్లా రాయడం అయితే జరుగుతుందన్నమాట. నలుగురు కలిసి రాస్తారు. దాన్ని ప్రెజెంట్ చేస్తారు. ఈ విధంగా కొలాబరేటివ్ లెర్నింగ్, పీర్ ఇంటరాక్షన్. ఓకే. తర్వాత ఇవి కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే వేరే కొలాబరేట్ అవ్వడం వేరే వాళ్ళతో. గ్రూప్ లెర్నింగ్ ఇవన్నీ కూడా వైగట్స్‌కి అయితే చెప్పిందనమాట. ఇదే విధంగా ఎక్స్‌ప్లనేషన్స్ అనేవి మీకు కావాలనుకుంటే సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.